ఈరోజు సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ చేస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అన్న సీతారాం సుధాకర్, మా స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే జడ్జి గారు, అలాగే రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాల్లో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి మధురవాడ వైపు వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ, యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఒక అర్థంలాగా తయారు చేస్తామని కూడా మీకు తెలియదు. ప్రభుత్వంలో చూశారు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ పబ్లిక్తో గ్రీవియన్స్ నిర్వహించండి, గ్రీవియన్స్లో వచ్చే వాటిని మీ లెవెల్లో మీరు, మా లెవెల్లో కానీ ప్రభుత్వం వారు పరిష్కరించే విధంగా ఈ గ్రీవియన్సులు జరుగుతాయి. ఉట్టుట్టి గ్రీవియన్సులు కాకుండా ఉంటాయి. రేషన్ కార్డు ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఆప్షన్ స్టార్ట్ చేసాం. మీకు అభివృద్ధిలో కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరైనా, మేము విజువల్స్ ఇంకా పంపలేదు కానీ ప్రభుత్వం వారు ఆల్రెడీ టెర్మినల్స్ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి. టెర్మినల్స్ 4-5 అంతస్తులు కూడా పూర్తయిపోయాయి. 26 మార్చి ఏప్రిల్ నాటికే ILS టెస్ట్ అయిపోయి ట్రయల్ రన్ అయ్యే దిశగా భోగాపురం ఎయిర్పోర్ట్ నడుస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు పొడుగు కుమార్, తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను SSL విభాగంలో. మరి ఈరోజు జనవాణి అనే కార్యక్రమం ఇక్కడ మరి విశాఖపట్నం సౌత్లో జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమం ఎంతో చక్కటి కార్యక్రమం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మంచి కార్యక్రమం అండి ఇది. మరి అలాగే వంశీ గారు కూడా ఈ కార్యక్రమానికి, చక్కటి కార్యక్రమానికి మరి ఆయన కూడా స్పందించి మరి ఎమ్మెల్యే గారే దగ్గర నుంచి అన్నీ చేయిస్తున్నారు. సౌత్ ప్రజలు చేసుకున్నది పుణ్యం ఏంటంటే వంశీ గారు రావడం చాలా అదృష్టవంతం. ఎందుకంటే సౌత్లో ఇన్ని మంది ఎమ్మెల్యేలు నేను చూశాను,
కానీ ఇంత చక్కగా వర్క్ చేసి ఎమ్మెల్యే గారు మటుకు మరి వంశీకృష్ణ గారు, అలాగా మరి సుధాకర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సుధాకర్ గారు కూడా మరి ఆయన వెంట ఉండి ప్రజల సమస్యలు తీర్చుకొని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కటి కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా మరి కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రజా పరిష్కారం చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశం మీద చక్కగా ప్రజలు కూడా మంచి స్పందన ఉంది.